హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు జ్యోత్స్న అఫీషియల్. నేను మీ జ్యోత్స్నాని. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను, చాలా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని నేనైతే అనుకుంటున్నాను. బాగున్నారు కూడా. ఇప్పుడు సగ్గుబియ్యం వడియాలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇంకా సమ్మర్ వచ్చేసింది కదండి, ఇంకా అందరూ పచ్చళ్ళు వడియాలు ఇలా అన్నీ పెట్టుకుంటూ ఉంటారు కదా. ఇప్పుడు మనం మొన్న రవ్వ వడియాలు అయితే చూపించాను, ఇప్పుడు సగ్గుబియ్యం వడియాలు ఎలా పెట్టాలో చూపిస్తాను. ఈ సగ్గుబియ్యం వడియాల కోసం ఏదైనా కొలత కోసం ఒకటి తీసుకోవాలండి. ఒక గిన్నె, గ్లాస్ ఇలాంటిది ఏదైనా తీసుకొని ఈ సగ్గుబియ్యం కొలుచుకోవాలి. ఈ సగ్గు బియ్యం పిండిని మనం ఏ గిన్నెలో అయితే కాయాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకే నైట్ అండి, మనం మార్నింగ్ వడియాలు పెడతాం కదా, ముందు రోజు నైట్ కొలత కోసం ఒక గ్లాస్ తీసుకుని ఆ ఒక్క గ్లాసు సగ్గుబియ్యం 2-3 సార్లు కడిగి ఒక గ్లాస్కి 7 గ్లాసులు నీళ్లు పోసి మనం నానబెట్టేసుకోవాలండి. నేను ఈ గ్లాస్ తోటి ఒక్క గ్లాసు సగ్గుబియ్యం తీసుకున్నానండి. ఆ ఒక్క గ్లాస్కి 7 గ్లాసులు వాటర్ అయితే పోసాను. దీంతో 7 గ్లాసులు వాటర్ పోసేసి నైటే నానబెట్టేసాను. ఇప్పుడు మనం దీన్ని ఉడకబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద ఈ గిన్నెలా పెట్టేసేసుకుని మనం ఇది దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. అయితే మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి. ఫస్ట్ కొద్దిగా ఉడికే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి తర్వాత సిమ్లో పెట్టేసేసి ఉడికించండి. ఈ సగ్గుబియ్యం అనేది మెత్తగా ఉడికిపోయే వరకు ఉడికించుకోవాలి. ఎక్కువ వాటర్ పోయొద్దండి. 7 గ్లాసుల వాటరే సరిపోతాయి. 7 గ్లాసుల వాటర్కి బాగా ఉడికిపోతాయి. లేదా స్టవ్ని సిమ్లోనే పెట్టి ఉడికించుకోండి. మీడియం ఫ్లేమ్ కాకుండా సిమ్లోనే పెట్టి ఉడికించుకోండి. ఐలో మాత్రం పెట్టొద్దు. మనకి సగ్గుబియ్యం ఇలా ఉడుకుతున్నాయి కదండి, అప్పుడు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. అప్పుడు అడుగు పట్టకుండా ఉంటుంది, లేదంటే అడుగంటుతుంది. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా వాటర్ లాగా కాకుండా కాస్త మనం చేత్తో పట్టుకుంటే అది స్టిక్కీగా గమ్ములాగా ఫామ్ అవుతున్నట్లు ఉండాలి. అలాంటి టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది ఇంకాస్త ఉడకాలండి. ఇంకా మనకి పిండి అయితే దగ్గర పడింది చూడండి. ఇలాంటి టైంలో మనం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కాస్త జీలకర్ర కూడా వేసుకొని మొత్తం తిప్పుకోవాలి. ఇలా ఒకసారి అంతా తిప్పి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని, ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే కనుక ఇప్పుడే కొద్దిగా వేసుకోవాలి. నేను వేసిన సాల్ట్ కరెక్ట్గా సరిపోయిందండి. ఇది కూడా దగ్గర పడిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేయటమేను. ఇప్పుడు మీకు ఇది ఉడికిందా లేదా అని డౌట్ ఉండొచ్చు. నేను చూపిస్తాను ఆగండి మీకు. ఇలా కొద్దిగా తీసుకుని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. ఇలా ప్లేట్లో వేసుకున్నాం చూడండి, మెత్తగా అయిపోయింది కదా. మనకి చేతులకు అంటుకుంటూ జిగురుగా ఎలా ఉందో, ఇలా జిగురుగా ఫామ్ అయ్యి ఇలా మెత్తగా ఉడికిపోయినప్పుడు, కాస్త దగ్గర పడింది అనుకున్నప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. నాకైతే ఇలా పూర్తిగా ఉడికిపోయింది చక్కగా. ఇంకా నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 నిమిషాలు అయితే ఇలా పక్కన ఉంచేస్తానండి. మరీ వేడివేడిగా కవర్ మీద వేయకూడదు కాబట్టి. ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇలా ఒక 10 నిమిషాలు పక్కన ఉంచేస్తానండి. ఈలోపు నేను వడియాలు పెట్టడం కోసం కవర్ అయితే పైన డాబా పైన చక్కగా పరుచుకుని వచ్చేస్తాను. ఇది కాస్త చల్లారిపోయిద్ది ఈలోపు. మనం చక్కగా ఇలా కవర్ కూడా సెట్ చేసేసుకున్నాం కదండి. ఇంకా ఇప్పుడు వడియాలు అయితే పెట్టేసుకుంటున్నాము. కాస్త పిండి కూడా చల్లారిపోయింది. ఇంకా ఇలా ఒక స్పూన్ తోటి తీసుకుని ఇలా వేయటమేనండి. కాస్త దూరంగా వేసుకుంటే కలిసిపోకుండా ఉంటాయి వడియాలు, ఒకదానికి ఒకటి కలిసిపోకుండా ఉంటాయి. కాస్త దూరంగా వేసుకోవాలి. నేను మొత్తం వడియాలు పెట్టాక నేను మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను. మనం వడియాలు అయితే ఇలా పెట్టేసుకున్నాం చూడండి. చక్కగా వడియాలు పెట్టేశాను మొత్తం.
ఇప్పుడు వీటిని 2 రోజుల వరకే అలాగే ఉంచాలి. 2 రోజుల తర్వాత వాటంతట అవే చక్కగా వచ్చేస్తాయి. కవర్ మీద నుంచి ఈజీగా మనం ఎలా అయితే పెట్టామో అలా రౌండ్గా చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. నేను 2 రోజుల తర్వాత మళ్ళీ మీకు వడియాలు ఎలా వచ్చినాయి అనేది చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, 2 రోజుల తర్వాత వడియాలు అనేవి చక్కగా మనకు వచ్చేసినాయి. చూడండి, 2 రోజులు ఎండలో ఎండితే చాలు ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. వాటంతట అవే వచ్చేసినాయి అన్నమాట. చక్కగా ఇట్లా తీయంగానే వచ్చేస్తాయి. అతుక్కోవటం, ఇరిగిపోవటం లాంటివి లేదు. ఏ ఒక్కటి కూడా ఇరిగిపోలేదు. చూడండి, అన్నీ చక్కగా ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు వీటిని నూనెలో కూడా వేపి చూపిస్తాను. ఆయిల్ కూడా, వడియాలు వేయించడానికి ఆయిల్ కూడా బాగా కాగిపోయింది. ఇప్పుడు మనం వడియాలు అయితే వేసేద్దాం. చూడండి, పువ్వులాగా చక్కగా విచ్చుకుని ఎంత చక్కగా తెల్లగా ఉన్నాయో. ఇంకా అన్నీ అలానే వేసుకోవాలండి. చూసారా ఫ్రెండ్స్, మనకి సగ్గుబియ్యం వడియాలు ఎంత చక్కగా వచ్చినాయో. విరపగానే విరిగిపోతున్నాయి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. చాలా టేస్ట్ కూడా ఉంటాయండి తినడానికి. పప్పుచారుల్లో, వేడి వేడి అన్నంలో అలా నంచుకోవడానికి, పప్పుచారు, రసం, పచ్చళ్ళు అలా తినేటప్పుడు కాస్త వడియాలు వేసుకుంటే చాలా బాగుంటాయండి. ఈ సగ్గుబియ్యం వడియాలు నేను చెప్పిన కొలతతో మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. గుర్తుంది కదండి, 1 గ్లాసు సగ్గుబియ్యంకి 7 గ్లాసులు వాటర్ వేయాలి. 1:7 రేషియో పద్ధతిలో చేయాలండి. మీకు కనుక ఈ సగ్గుబియ్యం వడియాలు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.